ఇప్పుడు రేపు 24లో ఎలక్షన్ జరుగుతాయి కదా, ఎలక్షన్ కమిషన్ కూడా రెడీ అవుతుంది ఎలక్షన్ సిద్ధం చేయడానికి. ఎవరు గెలుస్తారు అనుకున్నారు మీరైతే? మేమైతే జగన్మోహన్ రెడ్డి తిరిగి మళ్ళీ వస్తాడు అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన చేసిన పథకాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి దాని గురించి కూడా జగన్ వస్తాడు. బాగున్నాయి. అది ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారంటే ఓన్లీ సంక్షేమ పథకాలు ఉన్నాయి కానీ డెవలప్మెంట్ లేదు అని అన్నారు. లేదు, ఉంది, కానీ కొంతమంది అంటున్నారు, కానీ డెవలప్మెంట్ అయితే 100% ఉంది. మా ఏరియాలో ఇప్పుడు 4 వేలు జరుగుతున్నాయి. ఎక్కడ రోడ్లు చేస్తున్నారు, ప్రాజెక్టులు అంటే చిన్న చిన్న వర్క్స్ కూడా జరుగుతున్నాయి. సిమెంట్ రోడ్లు కావచ్చు, అలాంటివి అని జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చెప్పేది బాగా ఉంది. చాలా మంది ఏం చెప్తున్నారంటే రోడ్లు అనేవి అసలు పట్టించుకోవట్లేదు, రోడ్ల వల్ల చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారని చెప్తున్నారు. అది నిజమేనంటారా లేకపోతే ఏదో రూమర్స్ అంటారా? అవి రోడ్లు అనేది ఖచ్చితంగా అంటే నేను కొన్ని ఇప్పుడు ఈ వర్షాలు వచ్చాయి కదా, ఆ వర్షాల వల్ల కొంతవరకు ఎక్కడో చోట అవి దెబ్బతిన్నాయి. దాని వరకు ఒప్పుకుంటాము. అన్ని చోట్ల అయితే అలా పరిస్థితి లేదు. స్టేట్ అంతా అయితే అలా లేదు. చాలా బాగున్నాయి, రోడ్లు అయితే బాగున్నాయి. జగన్ గెలుస్తారు అనుకుంటున్నారు కదా, గెలిస్తే ఎన్ని సీట్లలో గెలుస్తారు అనుకుంటున్నారు మీరైతే? నేనైతే 120 to 120 తగ్గినా కూడా 120. మరి మీరు 120 సీట్స్ గెలుస్తాయి అంటున్నారు కదా, మరి రీసెంట్ గా 80 మంది ఎమ్మెల్యేలు సుమారుగా క్యాండిడేట్స్ మారుతున్నారు, ఎమ్మెల్యే క్యాండిడేట్స్. అంటే వాళ్ళందరూ ఓడిపోయే అవకాశాలు ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పి సర్వేలు చెప్తున్నారు. అది 80 మందిని మార్చడం అంటే అప్ అండ్ అప్ అంటే మార్చడం అనేది ఇప్పుడు అది మార్పు కోసం అంతే. ఇప్పుడు వాళ్ళు చేసిన పనులు కావచ్చు, ఇంకా మంచి చేద్దాము అనే ఉద్దేశంతో కొంతమంది క్యాండిడేట్లు మారుస్తూ ఉండొచ్చు. దానివల్ల పార్టీకి ఎలాంటి ఇబ్బంది అయితే జరగదు. క్యాండిడేట్ మారుస్తున్నారు అంతే, దానివల్ల అంతే. మాది పుట్టపర్తి నియోజకవర్గము, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి. లాస్ట్ టైం వచ్చి ఆయన 30,000 ప్లస్ వచ్చాయి. ఈసారి కూడా సేమ్ 20+ 30,000 రావచ్చు. బాగా చేస్తున్నారు. వస్తుంది. ఒక మాటలో చెప్పాలి.